ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట, ఇది నీ జీవితానికి వెలుగుల బాట, నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. నవంబర్ 1 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగం ఉదయం ఇర్మియా గ్రంథం 25 మరియు 26 అధ్యాయములు, సాయంత్రం తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు యొక్క కృప మీకు తోడైయుడునుగాక. మన దేవుడు ఆశ్చర్యకరుడు. మన దేవుడు అద్భుతాలు మహత్కార్యములు మన జీవితంలో చేసి సంతోషపడే దేవుడై ఉన్నాడు. ఆయన యొక్క నైజం, ఆయన యొక్క లక్షణం ఏంటంటే తన మహిమను మనకు బయలుపరిచి మనం ఆనందిస్తున్నప్పుడు మనతో పాటు ఆయన ఆనందించు దేవుడై ఉన్నాడు. ఎంత మంచి దేవుని కలిగి ఉన్న మనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఒక క్రొత్త నెలలోకి అడుగు పెట్టాం. 10 నెలలు మనల్ని తన పొత్తిళ్లలో పొదివి పట్టుకొని మనల్ని ప్రేమించి సమృద్ధి స్థలాల గుండా తోడుకొని వచ్చి జీవజలముల బుగ్గల యొద్దకు నడిపించి మనల్ని ఆనందింపచేసిన దేవుడు ఈ నెల ఒక కొత్త ఉత్సాహ సంతోష ఆనందాలకి మనల్ని తోడుకొని వెళ్ళాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవునికి కొన్ని నిమిషాలైనా కృతజ్ఞతాస్తుతులు చెల్లించారా? 2024 సంవత్సరంలో నా దేవా, 10 నెలలు నేను నీ ప్రేమను రుచి చూచానయ్యా, నీ కనికరాన్ని అనుభవించానయ్యా, నీ మాధుర్యాన్ని నా జీవితంలో చవి చూశానయ్యా. నువ్వు మంచి దేవుడవు, మాట తప్పని దేవుడవు, ప్రేమించే దేవుడవు. నా తండ్రి, నీ కొరకు నమ్మకస్తునిగా లేదా నమ్మకస్తురాలిగా నేను జీవిస్తానని ప్రభుతో మీరు చెప్పారా? ప్రభుని స్తుతించారా? ఆయన ఎన్నో ఉపకారాలు చేశారు కదా, వాటిని పొందుకున్న మీరు మరి ఆయన ఎడల మీ ప్రతిస్పందన ఏమిటి? కొంత సమయం ప్రభు సన్నిధిలో మీరు గడపండి. ఇంతవరకు ఆయన చేసిన మేళ్లను బట్టి స్తుతులు అర్పించండి. ప్రభువారు ఈరోజు ఇచ్చిన వాక్య భాగాన్ని చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 14వ వచనం. క్రొవ్వుతో యాజకులను సంతోషపరచెదను, నా జనులు నా ఉపకారములను తెలుసుకొని తృప్తి నొందుదురు. ఇదే యెహోవా వాక్కు. ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుని యొక్క ఉపకారములను మనం అనుభవించాలంటే మనం ఆయన ప్రజలముగా మొదట మారాలి. ఆయన జనులుగా మనం మార్పు చెందాలి. మనము ఆయన వారమైతే ఆయన మన సొంతమవుతాడు. అప్పుడు మనకు ఆయన, ఆయనకు మనం ప్రీతిపాత్రులమైపోతాం. అయితే ఆయన జనులుగా ఉన్నటువంటి వారికి ఆయన ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, నా ఉపకారములను నేను వారికి బయలుపరుస్తాను, వారి జీవితములలోకి నేను తోడుకొని తెస్తాను. అప్పుడు నా ఉపకారములు తెలుసుకొని వారు ఏం చేస్తారంటే తృప్తి నొందుతారు. దేవుడు ఆశ్చర్యకరమైన రీతిలో మాట్లాడుతున్నాడు. ఈ రోజున ప్రతి మనిషికి ఎంత జ్ఞానమున్నా, ఎంత ధనమున్నా, ఎంత సంపాదన ఉన్నా, ఎంతగా పేరు ప్రఖ్యాతులు పొందినా అతని ముఖంలో ఒక విషాదపు ఛాయ కనబడుతూ ఉంటుంది. ఎందుకో తెలుసా? ఎన్ని ఉన్నా ఏమీ లేనట్లే ఒక అసంతృప్తి, తృప్తి లేని జీవితం. కానీ ప్రభు అంటున్నారు, నా ఉపకారములను మీకు తెలియజేసి మీకు అనుగ్రహించి మిమ్మల్ని తృప్తిపరచబోతున్నాను అంటున్నాడు ఆయన. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక అద్భుతమైనటువంటి సంతృప్తితో మీరు ఈ నవంబర్ నెలలో ఉండబోతున్నారు. ఆయన హస్తం మీ వైపు చాపబడుతుంది. ఆయన చేతిలో
అద్భుతమైన దీవెన ఉంది. ఆ దీవెన పేరు తృప్తి. ఆ తృప్తితో మీరు తృప్తి నొందుతారు. అటువంటి భాగ్యాన్ని మీకు ఇవ్వడానికి ఈ నెల ఆయన సంసిద్ధుడై మీ చేరువకు ఆయన పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ వస్తున్నాడు. మీరు ఆయన తట్టు చూడండి. ఆయన ఉపకారముల కొరకై మీరు ఎదురు చూడండి. ఆయనను స్తుతించండి. నిశ్చయముగా ఈ మాసంలో మీరు ఆనందిస్తారు. ఒక శుభకార్యాన్ని మీ కన్నులారా మీరు చూస్తారు. మీ ఇంటిలో ఒక ఆనంద, సంతోష, ఉత్సాహ గీతాలు అద్భుతంగా వినిపించబోతున్నాయి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మిమ్మల్ని స్తుతించి మహిమపరిచి ఘనపరుస్తున్నా. మీరు మాకు ఉపకారములను చేసే దేవుడివై ఉన్నారు. నీ కృప ఎంతో గొప్పది. మా తండ్రి, మా ప్రభువా, మీ ఉపకారముల చేత మా ప్రియులను సంతోషింపచేసి వారి ముఖములో ఆనందాన్ని, వారి హృదయములో సంతోషాన్ని మీరు కలిగించి మీ సన్నిధిలో వారు ఎల్లప్పుడూ ఆనందభరితులై మిమ్మలను ఆరాధించే భాగ్యం దయచేయమని యేసు నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.